బుట్ట కాదు, ఆమె లక్ష్మి కాబట్టి పద్మంలాగా చేయించాలి బుట్టని. పువ్వు ఎలా ఉంటుందో ఆ ఆకృతిలో చేస్తారు మేదర్లు. అలా చేసిన దాంట్లో ఉత్తి బుట్టలో ఎప్పుడూ కూర్చోకూడదు ఆడపిల్ల. అందులో ధాన్యం కానీ బియ్యం కానీ పొయ్యాలి. అందులో పిల్ల కూర్చున్న తర్వాత అలాగే కూర్చుని, నేను లక్ష్మిని, ఇందిరా ప్రతిగృహాతు ఇందిరావై దదాతిచ, అమ్మ నేను లక్ష్మిని, నిన్ను పూజ చేస్తున్నాను, నేను నీలాగే ఎప్పటికీ సుమంగళిగా ఉండాలి అని ఆడపిల్ల బహు శ్రద్ధాభక్తులతో పూజ చేస్తుంది. ఈ పూజ జరుగుతున్నప్పుడు భక్తి కలిగినటువంటి వాళ్ళు ఆడవాళ్ళని కూర్చోబెట్టి మంగళగీతికలు పాడించాలి. అంటే చక్కటి కీర్తనలు పాడగలిగిన వాళ్ళు అటువంటి వాళ్ళని అమ్మవారి మీద పాటలు పాడించాలి. ఆడపిల్లకి ఏదొచ్చినా రాకపోయినా కనీసం 4 కీర్తనలు తప్పులు లేకుండా రాగతాళాలతో పాడడం రావాలి. ఆడపిల్ల గౌరీ పూజ చేసి తనంత తానుగా రోజున కంజదలాయతాక్షి అంటూ కీర్తన చెయ్యాలి. అమ్మవారు సావగాన ప్రియ. ఆడపిల్ల పెళ్లి కూతురుగా కూర్చుని అమ్మవారి మీద కీర్తన పాడితే పరవశించిపోతుంది ఆ తల్లి. వీలైతే ఆ పిల్లని ఆ సంగీతం నేర్పిన గురువు గారితో కలిపి కూర్చోపెట్టి గురు శిష్యులు ఇద్దరూ కలిసి పూజ చేసిన తర్వాత గౌరీ పూజ అవగానే గౌరిగా తనకి సంగీతం నేర్పిన విద్వాంసురాలికే వస్త్రం ఇచ్చి పసుపు కుంకాలిచ్చి సత్కరించాలి. ఇది చేసిన తర్వాత ఆ బుట్టతోనే పిల్లని పీటల మీదకి తీసుకెడతారు. ఈ పీటల మీదకి తీసుకెళ్లేటప్పుడు మేనమామ గారు మాత్రమే తీసుకెళ్తారు. మేనమామ గారే ఎందుకు తీసుకెళ్ళాలి అంటే శాస్త్రంలో అన్నారు, అక్క చెల్లెలకి పిల్ల పుట్టిన దగ్గర నుంచి ఇగో మీ మామయ్యకి ఇచ్చేస్తాం మీ మామయ్యకి ఇచ్చేస్తాం అంటుంటారు. నేను ఎప్పుడు నా మేనకోడల్ని ఆ దృష్టితో చూడలేదయ్యా. ఆమె లక్ష్మి, ఆమె ఎందు నేను ఇప్పుడు అటువంటి దృష్టి ఉన్నవాడను కాను. పైగా నా చెల్లెలు నా బావగారు చేసే క్రతువు పరిపూర్ణమవ్వాలని కోరుకునేవాడిని, బావమరిదిని బతకగోరేవాడిని. నా ఇంట్లో బావగారి కార్యానికి శుభం పలుకుతున్నాను. మేనమామ మాత్రమే ఆ బుట్ట మోసి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ప్రారబ్ధవశాత్తు సొంత మేనమామ లేకపోతే మేనమామ వరసైనటువంటి వాళ్ళు మాత్రమే తప్ప బుట్టని ఇంకొకళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు. బుట్ట అంటే పద్మం. మేనమామలు తీసుకొచ్చి కూర్చోబెడతారంటే సముద్రమథనంలో పుట్టిన లక్ష్మి ఆమె, వరుడు విష్ణువు. తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత మధ్యలో తెర పెడతారు. ఆ తెరయే శచీదేవి అంటారు. ఆ శచీదేవినే తెరగా పెడతారు. పెట్టి ఇప్పుడు ఆ బుట్టలో పిల్ల కూర్చుంది, పశ్చిమాభిముఖంగా పిల్ల కూర్చుంటుంది, తూర్పు ముఖంగా పెళ్లి కొడుకు కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఉభయులు పీటల మీద కూర్చున్న తర్వాత ఇంకా సుముహూర్తం కన్యాదానానికి ఏర్పాట్లు ప్రారంభం అవుతూ ఉంటాయి. ఇంకా మిగిలినటువంటి పెళ్లి క్రతువు, పెళ్ళంటే మాట్లాడే అది ఏమైనా ఇట్టే అయిపోతుందా? పెళ్ళంటే పెళ్ళే. ఎలా అయిపోతుంది ఇట్టేను? నిన్నటి రోజున నేను మీతో వివాహానికి సంబంధించినటువంటి ఆ వైదిక ప్రక్రియ గురించి కొంత మాట్లాడుతూ ఉండగా ప్రసంగాన్ని పూర్తి చేయడం జరిగింది. గౌరీ తపస్సు లేదా గౌరీ పూజ అన్నదాన్ని వధువు చేయవలసి ఉంటుంది అని మీతో నేను ప్రస్తావన చేసి ఉన్నాను. అయితే ఇవాళ రోజున మనం చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ఎక్కడున్నది అన్నది దిద్ది దాని గురించి మాట్లాడడం నా లక్ష్యం. అది కేవలం ఆడపెళ్లి వారికి సంబంధించినదేనని, దానితో మగపెళ్లి వారికి ఏమీ ప్రమేయం లేదని, వాళ్ళ ప్రమేయం ఎప్పుడు అంటే పీటల మీద కూర్చున్న తర్వాత మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. కానీ అది పొరపాటు అభిప్రాయం. గౌరీ పూజ చేసేటటువంటి పెళ్లి కూతురు దగ్గరికి అత్తమామలు ఇద్దరూ కలిసి చక్కగా పూల బుట్ట పళ్ళ బుట్ట పట్టుకుని వెళ్ళాలి. దీన్ని కంధ అంటారు. కంద కాదు, కంధ. కంధ అంటే ఒక బుట్టతో పువ్వులు పట్టుకుంటారు, ఒక బుట్టతో పళ్ళు పట్టుకుంటారు. తనకి కాబోయే కోడలతో అత్తమామలకి ఏర్పడేటటువంటి అత్యద్భుతమైనటువంటి పరిచయం అది. ఇది వైదికమైనటువంటి అభ్యున్నతిని కోరినటువంటి అత్తమామలు చేస్తారు. వాళ్ళు ఆ బుట్ట పట్టుకెళ్ళి అక్కడ ఇస్తారు. ఇచ్చి, అమ్మా నువ్వు మా ఇంటికి కోడలుగా వచ్చే ముందు గౌరీ పూజ చేసి పీటల మీదకి వస్తున్నావు. నాకు తెలుసు ఎందుకు చేస్తున్నావు గౌరీ పూజ. నీవు నిత్య సౌభాగ్యంతో ఉండాలని, 10 కాలాలు పసుపు కుంకాలతో ఉండాలని ఈ పూజ చేస్తున్నావు. నువ్వు చేసినటువంటి పూజ చేత నా కుమారుడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. నువ్వు ఇన్నాళ్ళు చేసినటువంటి పూజలు, ఇన్నాళ్ళు చేసినటువంటి నోములు ఉత్తమమైనటువంటి వరుడు రావాలని. ఇప్పుడు నువ్వు పరిపూర్ణమైన ఆనందంతో ఉన్నావు, నాకు వచ్చిన వరుడు మంచి వరుడు అని. నువ్వు అలా సంతోషించడం వెనక నా అభ్యున్నతి ఉంది. నేను మామగారిని, నాకు రేపొద్దున్న మనవలు, నా వంశం పెరగడం నీ వల్లనే జరుగుతుంది.
తల్లి నువ్వు గౌరీదేవిని ఆరాధన చేసి పీటల మీదకి వస్తున్నావు కాబట్టి నువ్వు ఇంత గొప్ప పూజ చేస్తున్నప్పుడు నేను నీకు చేస్తున్న మొదటి బహుమానం ఈ పూలతో పూజ చేసి ఈ పళ్ళని నివేదన చెయ్యి అని అత్తమామలు అక్కడ పెడతారు. కాబోయే కోడలు వధువు తప్పకుండా మామగారిచ్చినటువంటి పుష్పాలతో గౌరీదేవిని అర్చన చెయ్యాలి. అమ్మవారిని ఆరాధన చెయ్యడం వల్ల వచ్చేటటువంటి ఫలితం అంతా ఇంత కాదండి. ఎందుకో తెలుసా, అక్కడ ఒక పెద్ద ధర్మ సూక్ష్మం ఒకటి వ్యాఖ్యాతలు చెప్పారు. ప్రతి నక్షత్రానికి గండం ఉంటుంది, ప్రతి నక్షత్రానికి ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. ఆడదాని మెడలో మంగళసూత్రం ఎంతకాలం ఉంచాలి అన్న దాని మీద పూర్తి అధికారం ఎవరిది అంటే కేవలం అమ్మవారిది, కేవలం సర్వమంగళాదేవతది. ఆవిడ అనుగ్రహం కాని ఉందో, ఆవిడ్ని కాని ఆడది స్మరిస్తూ ఉన్నదో, తెల్లవారి లేవగానే అమ్మవారి పూజలో భార్య నిమగ్నమై ఉందనుకోండి, నిద్ర లేస్తూనే మంగళసూత్రాల్ని కళ్ళకద్దుకుంటారు. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని లేస్తారు. మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఆడది నిద్ర లేస్తే అమ్మవారు అనుకుంటుందిట, గండకాలం వచ్చింది ఈవిడ భర్తకి, ఇవాల్టి రోజున అతను శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి క్షణం వచ్చేసింది. ఈ పిచ్చిదానికి తెలియదు. లేచి మంగళసూత్రాల కళ్ళకద్దుకుని రేపు కూడా ఇలా ఉండాలని అనుకుంటోంది. నన్ను నమ్మింది, అందుకని మంగళసూత్రాల్ని కళ్ళకద్దుకుంటోంది. ఆనాడు పీటల మీదకి వచ్చే ముందు నన్ను ఆరాధన చేసి వచ్చింది. ఇప్పటికీ ఆవిడ కోరుకునేది నన్నే నమ్మి భర్త ఉండాలని కోరుతోందని. ఆవిడ ఏం చేస్తుందంటే, ఇప్పుడే నేను కారులో వస్తుంటే ఉమామహేశ్వర స్తవం వినపడింది, శంకరాచార్య కృతం. మోహన్ దారి కారులో నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఆ తల్లికున్న గొప్ప శక్తి ఏమిటంటే అమంగళాన్ని తీసేస్తుంది. తీసేసి భర్త యొక్క గండాన్ని తప్పించేసి దాన్ని ఒక చిన్న ప్రమాదంగా మారుస్తుంది. అంటే దానివల్ల అతని యొక్క జీవనంలో ఏమి భంగపాటు రాదు, కానీ ఒక ప్రమాదం మాత్రం జరుగుతుంది. ఇది ఇంకొకలా జరిగి ఉంటే అని మీరు ఆలోచన చేసినప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టి ఉండేవాడు అని మీకు అర్థమవుతుంది. ఇదే మధ్యలోకి వచ్చి అమ్మవారు నిలబడ్డామంటారు. ఇది ఆడది చేసి పీటల మీదకి వస్తుంది. ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మగవాడికి గండం తప్పడం అనేది దేనివల్ల తప్పుతుంది అంటే తండ్రి గారు చేసిన మృత్యుంజయ హోమం వల్ల తప్పచ్చు, కానీ నిద్రమంచం మించి లేస్తూ ఆడది కళ్ళకద్దుకున్న మంగళసూత్రాలు ఉన్నాయే అవి భర్త యొక్క ఆయుర్దాయానికి నిర్ణయం అవుతాయి. అందుకే ధర్మశాస్త్రం ఎంత గొప్ప విధిని విధించిందంటే, నెలకి కురిసే 3 వానల్లో ఒక వర్షాన్ని ఆడవాళ్ల యొక్క ధర్మ ప్రవర్తనకి ఇచ్చేశారు. ఆడది ధార్మికమైన నడువడితో ఉంటే, ధార్మికమైన నడువడి అంటే భర్తని అనుగమించడం, ఆ భర్త అభ్యున్నతిని కోరుకునేదైతే నెలకి 3 వానల్లో ఒక వర్షం వాళ్ళ వల్ల కురవాలి అని నిర్ణయం చేశారు. నా దృష్టిలో అయితే ఈ వానలు ఇంకా పడుతున్నాయి అంటే అది ఆడవాళ్ల వల్లే. వాళ్లకున్నంత కృతజ్ఞతాభావం ఎవ్వరికీ ఉండదు. మీరు నమ్మండి నమ్మకపోండి, అమ్మవారి యందు నిష్ట లేకుండా చాలా కేవలం స్వల్ప విషయాలుగా తీసుకున్నటువంటి వాళ్ళు, ఆగర్భ శ్రీమంతులైనటువంటి వాళ్ళు ఇటువంటి ప్రమాదాలకి గురైపోయి చాలా చిన్న వయస్సులో భర్తలు శరీరాన్ని వదిలిపెట్టేస్తే అలో లక్ష్మణాన్ని ఏడుస్తూ జీవితం గడుపుతున్నటువంటి స్త్రీలు నాకు తెలుసు. నేను ఇది ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడటం లేదు, వైదిక సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరిస్తున్నానంతే. కాణిపాకం వెళ్ళినప్పుడు నన్ను ప్రత్యేకం గుడి దగ్గరికి వచ్చి ఒక్కసారి రమ్మని కారులో తీసుకెళ్లారు. నాతో వచ్చిన వాళ్ళు ఎవరైనా అప్పుడు ఉండుంటే ఆ జ్ఞాపకం ఉండుంటుంది వాళ్ళకి. మీరు ఉన్నట్టున్నారు, అచ్చయశాస్త్రి గారు ఏదో పెద్ద బృందంతోనే వెళ్ళానప్పుడు నన్ను ఒక కుటుంబం ప్రత్యేకం తీసుకెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళు ఏడిచారు నా దగ్గర. ఆ పిల్లకి పెళ్లి చేసి కొడుకు పుట్టినటువంటి కొద్ది కాలానికి వెళ్ళిపోయాడు భర్త. ఈ గండాన్ని తప్పించే శక్తి ఎవరి చేతిలో ఉంటుందో తెలుసా అండి? భార్య చేతిలో ఉంటుంది. ఆమెకి అందుకే 2 ప్రధాన లక్షణాలు ఉంటాయి వివాహంలో. ఆడదాని బొట్టు అత్యంత ప్రధానం. అందుకే అమంగళత్వం ఎక్కడ కనపడుతుందంటే ఇక్కడే కనపడుతుంది. నేను ఒకవేళ జాతకం చూపించడం అనేది చేసినా
ఈమె నక్షత్రాన్ని, జన్మ నక్షత్రాన్ని సరిగ్గా నిర్ణయం చేశారో చేయలేదో పాద నిర్ణయం చేసినప్పుడు ఈ నక్షత్రాల్ని జాతకాన్ని చూడడంలో తగిన శక్తివంతుడు చూశాడో చూడలేదో, చూడకపోతే ఏమవుతుంది, ఆమెకి వైధవ్యం ఉంటే తన కొడుకు వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోకుండా ఉండడం కోసమని సనాతన ధర్మంలో ఒక గొప్ప ప్రక్రియ ఒకటి చేస్తారు. మంగళసూత్రం కట్టే ముందు తిన్నగా మంగళసూత్రం కట్టించరు. ఎందుకంటే మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా అంటాడు, నేనున్నానని గుర్తు. ఈ మాట అనే ముందు వరుడితో ఒక పని చేయిస్తారు. పక్కన కూర్చోపెట్టి దర్భతోటి అభిమంత్రణ చేసి ఒక మంత్రం చెప్తారు. ఆ సమయంలో నేను నీ నొసటన వ్రాయపడినటువంటి దౌర్భాగ్యమును తుడిచివేయుచున్నాను, నేనన్న ఈ మాట దేవతల చేత ఆశీర్వదింపబడుగాక అంటాడు వరుడు అని దర్భని నీట ముంచి ఆమె యొక్క రెండు కనుబొమల మధ్యలోంచి పైకి ఇలా అంటాడు. అన్నప్పుడు లలాటమునందు బొట్టు పెట్టుకునే దగ్గర దౌర్భాగ్యం ఉంటే, అనగా వైధవ్యము రాశి ఉంటే ఆ ఒక్క సమయంలోనే దేవతలు తొలగిస్తారు. అది ఆడదానికి వరం వివాహ సమయంలో. నేను ఎక్కడ బాధపడుతున్నానంటే యథార్థంగా ఇంత గొప్ప విషయం వాళ్ళిద్దరి జీవితాలకి సంబంధించిన విషయం. నీకే అధికారం ఉంది వీడియో కోసం, ఫోటోగ్రాఫ్ కోసం వాళ్ళ జీవితాల్ని పాడు చేసే అధికారం నీకుందా? నువ్వెందుకు వీడియో వ్యామోహానికి లొంగిపోయి వాళ్ళ జీవితాల అభ్యున్నతికి సంబంధించిన విషయాన్ని అంత తేలిక దృష్టితో ఎందుకు చూస్తున్నావు? ఎందుకు అస్తమానం వీడియో వైపు? వాడికి ఏం తెలుసు వీడియోగ్రాఫర్కి? వాడికి ఏమీ తెలియదు, ఆల్రావు వాడికి. నేను వీడియోగ్రాఫర్ని కూడా తప్పు పట్టను, వాడి జన్మ అంతే. వాడు బూట్లు వేసుకుని వేదిక మీదకి వస్తాడు. బూట్లు వేసుకుని వేదిక మీదకి ఎవ్వరూ వెళ్ళకూడదు. ఇవాళ మన దౌర్భాగ్యం అంతా ఎక్కడుందంటే, పెళ్లికి ఒకళ్ళు పిలిస్తే బూట్లు వేసుకునే అలవాటున్నా చెప్పులు వేసుకుని వెళ్ళి చెప్పుకులు విప్పి వేదిక మీదకి ఎక్కాలి. బూట్లతో వేదిక మీదకి ఎక్కుతున్నారు. బూట్లతో వేదిక మీదకి ఎక్కినప్పుడు అక్కడ అగ్నిహోత్రం చేస్తారు. అక్కడ ఇంద్రాణి దేవతలు వస్తారు ఆ వేదిక మీదకి. 32 జ్యోతుల రూపంలో వచ్చేది శచీదేవి వస్తుంది. ఆవిడే వివాహాన్ని నిర్ణయం చేస్తుంది. ఆ దంపతుల యొక్క సౌభాగ్యాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే శచీదేవి నిర్ణయం చేస్తుంది. అటువంటి శచీదేవి ఉన్న చోట మధ్యలో బట్ట పట్టేటప్పుడు సరిగ్గా బట్టరు. ఆ బట్ట తీసి అక్కడ పడేస్తారు. దాన్ని బూటు కాళ్లతో తొక్కుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవతల ఆగ్రహానికి గురైతే ఎవడు రక్షిస్తాడు అనుకుంటున్నావు? ఈ ప్రవర్తించిన వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. జీవితంలో భంగపాటు వస్తే దాన్ని దిద్దగలిగినది ఉండదు. ఆ జీవితం అక్కడితో అలా వెళ్ళిపోవలసింది. ఎందుకు లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం? ఎందుకంత వ్యామోహం? వీడియో లేని పెళ్లిళ్ళు మన తల్లిదండ్రులు మన తాతలు చేసుకుని సుఖంగా కాలం గడపలేదా? వాళ్ళందరూ షష్ఠిపూర్తి చేసుకున్న వాళ్ళే. షష్ఠిపూర్తి భార్య పక్కన లేకుండా అవకాశం లేనటువంటి దంపతులు మన తండ్రికి ముందున్నటువంటి దంపతుల్లో ఇంచుమించు ఎవ్వరూ లేరు. అక్కర్లేని గొడవలన్నీ ఎక్కడొస్తున్నాయో తెలుసా అండి? పెద్దలమైనటువంటి మనమే బాధ్యులు. నేను ఇవాళ ఇంత ఆర్తితో మీతో మాట్లాడడానికి కారణం ఏమిటి అంటే, వివాహ క్రతువు మీకు తెలియదని కాదు, నేను చెప్పక్కర్లేదు. పురోహితుడిని మంత్రాలకు అర్థం చెప్పమంటే చెప్తాడు, కానీ దాని వ్యాఖ్యానంలో సమన్వయం మీకు తెలియాలని నేను చెప్తున్నాను. కనుక గౌరీ తపస్సు అనేది అంత గొప్పది. అత్తమామలు చక్కగా వేళ పట్టున వెళ్ళాలి. నేను ఈ మధ్య పెళ్లిళ్ళకి వెడితే ఎంత అసహ్యం వేస్తోందో నేను చెప్పలేను. 8:30 సుముహూర్తం అంటే 8 గంటలకి కూడా పెళ్లి కొడుకు రావట్లేదు. 8 గంటలకి పెళ్లి కొడుకు వచ్చేటప్పుడు కూడా ఓలెడంత పిచ్చి వైదికమైనటువంటి క్రతువు పట్ల నిర్లక్ష్య ధోరణి. బ్రహ్మస్థానంలో కూర్చుని ఉంటాడు పురోహితుడు. ఆయనకి నమస్కారం చేసి వెళ్ళి కూర్చుని చక్కగా వివాహం చేసుకోవాలి. ఎంతమంది ఇవాళ బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తికి పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారుణ్ణి మీరు నమస్కరించి కూర్చోండి అని చెప్పి మనం కూర్చోబెడుతున్నాం. ఒకవేళ ఆ సమయంలో పెద్దలు ఎవరైనా శాస్త్ర పాండిత్యం ఉన్నవాళ్ళు లోపలికి వచ్చారనుకోండి, ఉత్తర క్షణంలో వాళ్ళని వెంటనే తీసుకెళ్లి వేదిక మీదకి నమస్కారం చేయించాలి. ఎంతమందిని చేయిస్తున్నాం వాళ్ళలాగా? అటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి గౌరవ మర్యాదలతో భోజనం ఎంతమందిని పెడుతున్నాం?
ఇవాళ మనం వివాహం పేరు చెప్పి వైదిక క్రతువునంతటినీ అవమానిస్తున్నాం. గౌరీ తపస్సు అంటే కంధ తీసుకెళ్ళాలి అత్తమామలు, తీసుకెళ్ళి చక్కగా పూజ చెయ్యమని అడగాలి కోడల్ని. ఆమె పూజ చేసేటప్పుడు తప్పకుండా తనంత తానుగా ఆ రోజు చెయ్యవలసింది ఒకటి ఉంటుంది. అమ్మవారు పరమ ప్రీతి చెందేది దేని చేతో తెలుసా అండి? ఆవిడ చల్లబడేది, సంతోషించేది గంధానులేపనం చేత సంతోషిస్తుంది. గంధానికి మంత్రం ఉంది. గంధద్వారాంధురా దరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్పయే శ్రియం అని. ఆడపిల్లని ఆ రోజున తండ్రి అమ్మ నాన్న గంధం తీ అని అడిగి గంధం తీయించాలి. తీయించి చక్కగా ఒక పాత్రకి ఆ గంధాన్ని రాసి సానమించి తీసి గంధం ఎప్పుడూ పూజ చేయకూడదు. అందుకని ఆ ఒక పాత్ర అంచుకి గంధం రాయించి ఈ గంధ పాత్ర అక్కడ పెట్టుకుని ఆడపిల్ల అమ్మవారికి అయ్యవారికి పాదాలకి గంధాన్ని అనులేపనం చెయ్యాలి. సుముహూర్తానికి పెళ్లి కొడుకు సమయానికి రాక, పెళ్లి కూతురు సమయానికి రాక, నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను నిష్టంతా దేని మీదంటే జడ ఇలా వేసుకుని ఫోటో తీయించుకోను, ఇలా వేసుకుని ఫోటో తీయించుకోను. ఆ ఫోటోగ్రాఫర్లు కూడా ఎన్ని ఫోటోలు తీద్దాం, ఎంత డబ్బు వస్తుంది. కుర్చీలో కూర్చుని ఫోటో, ఇటు తిరిగి ఫోటో, అటు తిరిగి ఫోటో. గౌరీ తపస్సుకి సంబంధించినటువంటి నిష్టే లేదు. అక్కడ కూర్చుని అమ్మవారిని అక్కడ పెడతారు. తళుక్కు 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 అని అమ్మవారి మీద మెరుపులు మెరుస్తూనే ఉంటాయి. గౌరీ తపస్సు చేసేటప్పుడు నువ్వు నిష్టతో చెయ్యి. తర్వాత కావాలంటే అయిపోయిన తర్వాత నమస్కారం చేస్తూ 2 ఫోటోలు తీయించుకో. ఎందుకు ఆ వ్యామోహం? ఎందుకు ఆ వీడియో వ్యామోహం ఏమిటి? ఆ ఫోటోలు వ్యామోహం ఏమిటి? నువ్వు చేసేది నీ జీవితానికి అంతటికీ ఆలంబనం అవుతున్న పని చేస్తున్నావు. ఆ సమయంలో నువ్వు ఉండవలసినటువంటి శ్రద్ధాభక్తులు అవే నీకు. ప్రతి తండ్రి కూడా ఈ మర్యాద పాటించాలి. తను పెట్టుకున్నవాడే వీడియోగ్రాఫర్. అదేం ప్రభుత్వం పెట్టిన నిర్బంధం కాదు. ఎక్కడ పెళ్లి జరుగుతోందో అక్కడికి వీడియోగ్రాఫర్లు వస్తారని. నువ్వే కొని తెచ్చుకున్నావు. ఎందుకంత వ్యామోహం? దానికోసం వేలకి వేల రూపాయలు ఇవ్వడం. అన్ని వేలు ఇచ్చాం కాబట్టి చాలా ఫోటోలు చాలా వీడియో బాగా రావాలనో వెర్రి కోరిక. ఏమిటి చూస్తావు వీడియో? నువ్వు అమ్మాయి బతుకు చూస్తావా, వీడియో చూస్తావా? తీయించుకో, నేను కాదంటలేదు. ముందు ఒక్కసారి గౌరీ పూజ అంతా అయిపోయిన తర్వాత లఘువుగా అమ్మ నన్ను క్షమించు, ఇది అందరి సంతోషం కోసం చేస్తున్నాను, దీన్ని ఆ హృదయంతో నన్ను మన్నించు అని నువ్వు ఒకసారి నమస్కారం చేసి, ఒకసారి గంధానులేపనం, ఓ పువ్వు వేస్తున్నట్టు, ఒక నమస్కారం చేస్తున్నట్లు 2-3 తీనైనా, అంతకన్నా అక్కర్లేదు, అంతకన్నా వద్దు. నువ్వు చెప్పులు విప్పి వచ్చి వీడియో తీస్తావా అని అడిగి వాడిని రమ్మని చెప్పాలి. కాబట్టి అలా గౌరీ తపస్సు చేసి మగపెళ్లివారు తెచ్చినటువంటి కంధని స్వీకరించి పూజ చేస్తుంది. పూజ చేసిన తర్వాత ఈలోగా పెండ్లి కుమారుడు వచ్చి వేదిక మీద కూర్చుంటాడు. వేదిక మీదకి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు కన్యాదాత ఒక మర్యాద చేయవలసి ఉంటుంది. కన్యాదాత మొట్టమొదటే వరుడికి చేసేటటువంటి మర్యాద ఏమిటో తెలుసా అండి? కొత్త దర్భాసనం ఒకటి కొనాలి. అయితే అసలు ఎవ్వరింట్లోనూ పెళ్లికి ఈ మర్యాదలే లేవు. ఇవాళ దర్భాసనం కొన్నారా అని అడిగారు అనుకోండి, అది ఎందుకండి అని అడుగుతారు. దర్భాసనం ఒకటి కొని పెండ్లి కుమారుడు వివాహానికి రాగానే ఇటువంటిది ఒక కొత్త ఆసనం కానీ ఒక దర్భాసనం కానీ తీసుకొచ్చి వెయ్యాలి. ఎందుకో తెలుసా అండి? ఆ వస్తున్నవాడు పెళ్లి కొడుకు కాడు, వాడు శ్రీ మహావిష్ణువు వస్తున్నారు వేదిక మీదకి. మంత్రాలన్నీ అలాగే పెడతాయి ఆయనకి. విష్ణువు వచ్చి కూర్చుంటున్నప్పుడు ఆయనకి ఆసనం సమర్పయామి. నీ జీవితం మొత్తం మీద ప్రత్యక్షంగా నువ్వు శ్రీమన్నారాయణుడికి ఆసనం ఇవ్వగలిగినటువంటి భాగ్యం ఒక్క నీ కుమార్తె పెండ్లిలోనే. కన్యాదానం చెయ్యాలని ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటారు ఆడపిల్లలు లేని వాళ్ళు, ప్రసాద్ బాబు గారు లాంటి వాళ్ళు. ఎందుకో తెలుసా అండి? శ్రీ మహావిష్ణువుకి ఆసనం వేద్దామని, అందుకోసం శ్రీ మహావిష్ణువు చేతులు కడుగుదామని. అందున ఇక వరుడు గొప్ప వైదిక సంప్రదాయం ఉన్నవాడు, పరమ భాగవతోత్తముడు, మంచి కుటుంబంలో పుట్టినవాడు, పండితాంశ ఉన్నవాడు అనుకోండి. అటువంటి వాడికి దర్భాసనం వేయడం, అటువంటి వాడి కాళ్ళు కడగడం, అటువంటి వాడికి కన్యని దానం చేయడం ఎంతటి భాగ్య విశేషం సహృదయుడైతే. అటువంటి వాడికి దర్భాసనం వేసి చక్కగా మామగారు నిలబడాలి. అత్తగారు పక్కన నిలబడి ఆ దర్భాసనం వేస్తున్నప్పుడు ఆయన చెయ్యి ఆవిడ పట్టుకోవాలి, ఆయన కుడి చేతిని పట్టుకుని దర్భాసనం వేసి, నాయన దీని మీద కూర్చో అని అడగాలి. అడిగితే పెండ్లి కుమారుడు దీని మీద కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆయనకి రక్షాబంధనం కడతారు కుడి చేతికి. అంటే ఈ కార్యక్రమం మీరు ఏది తలపెట్టినా దాన్ని భగ్నం చేయడానికి భూతప్రేత పిశాచాలు కూడా వస్తాయి. భూతప్రేత పిశాచాలు రావడానికి చాలా సులువైనటువంటి మార్గాలు కొన్ని ఉన్నాయి. వాటికి ఏమిటో తెలుసా అండి?
మొట్టమొదటిది షామియానా సప్లయర్స్ దగ్గర ఉంటాయి ఇవి. నేను ఇలా అన్నానని ఏమనుకోకండి, ఎందుకంటే వాడు ముందు రోజు దేనికి వేశాడో షామియానా దాన్నే తీసుకొచ్చి ఇక్కడ వేస్తాడు. వాడికి ఏమి ఇంకా భేదం ఉండదు. అది దేనికి ఆచ్ఛాదనైందో తెలియదు, దానికి ఎందుకు తీసుకెళ్లి వరుణ్ణి నించోబెడుతున్నావు నువ్వు, దాని కింద మధుపర్కం ఇస్తున్నావు. అందుకే షామియానా అన్నది మనకి లేదు. కొబ్బరాకుల పందిరి ఇంటి ముందు పెండ్లిరాట వెయ్యడం అంటే ఓ స్తంభం కట్టేసి దానికి మావిడ కట్టమని కాదు. పందిరి వెయ్యి, పెండ్లి కుమారుడు నీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఆ పందిరి కింద నించోపెట్టాలి, వాడికి సర్వశ్రేయస్సు కలుగుతుందని. అంతేగాని దిక్కుమాల షామియానాలు అన్నీ పట్టుకొచ్చి అక్కడ వేసేస్తే ఏమో ఆ షామియానా దేనికేసి పట్టుకొచ్చి అక్కడ పెట్టాడో వస్త్రానికి అశౌచం అంటుకుంటుంది. ఏమనుకోకండి, ఇక్కడ ఎవరైనా షామియానా సప్లయర్స్ వాళ్ళు ఉంటే తెలిసిందా, నేను ఏదో ఉన్న విషయాన్ని చెప్తున్నాను అంతే. అందుకని పాత్రలు అంతే, ఎక్కడికి వెళ్ళి వచ్చాయో తెలీదు, అవి కడిగారో తెలీదు, కడగలేదో తెలీదు, అవి ఎలా నువ్వు ఆతిథ్యంలో వాడేస్తున్నావో నీకు తెలియదు, వంట పొయ్యి ఎక్కడ వాడితే ఇక్కడికి వచ్చిందో తెలియదు, వంట పాత్రలు ఎక్కడ వాడితే ఇక్కడికి వచ్చాయో తెలియదు. అసలు ఇంకా న్యాయంగా అయితే కాస్త తెలివైనటువంటి కన్యాదాత అయితే ఓసారి పుణ్యాహవాచనం చేయించి ఆ నీళ్లు పట్టుకెళ్ళి చక్కగా ఒక్కసారి ప్రోక్షణ చేసుకోవాలి. మనకి ఏమీ అక్కర్లేదు, అల్లరి తప్ప ఏమీ అక్కర్లేదు జీవితంలో. చేసుకుని చక్కగా అన్నదానం చేసుకోవాలి. అప్పుడు వచ్చి పెండ్లి కుమారుడు పీటల మీద కూర్చుని ఆయన ముందు వరపూజ అంటారు. వరపూజ అంటే మామగారు వరుణ్ణి పూజ చేస్తాడు. పూజ చేయడం అంటే ఆసనం వేసి కూర్చోపెడతాడు. ఆయన ముందు గణపతి పూజ చేస్తూ ఉంటాడు. ఎందుకని? గృహస్థాశ్రమంలోకి వెడుతున్నవాడు ఆయన. మనకి లోకంలో ఒక గొప్ప సంప్రదాయం ఉంది. ఆడపిల్ల కోసం తహతహలాడవలసిన వాడు మగపిల్లాడే. అంటే గురువుగారు ముందు మీ అమ్మాయి పెళ్లి చేస్తున్నారు కాబట్టి శాస్త్రం మార్చారా అనుకోకండి. మా అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు నేను ఇలాగే చెప్తాను. నేను శాస్త్రాలు మార్చి మాట్లాడను. ఆడపిల్ల కోసం మగపిల్లవాడు తిరుగుతాడు తప్ప మగపిల్లవాడి కోసం ఆడపిల్లవారు తిరగరు. అందుకే కన్యావరణ అంటారు. అంటే కన్యను వరించుట. పెద్దల్ని పిలిచి వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి. ఇవాళ కన్యావరణ మంత్రాలు ఏం చేస్తున్నారంటే చదివేస్తున్నారు అంతే. అలా చదవకూడదు. సభలో పెద్దలు ఉంటారు, ఒక 3-4 నిమంత్రణం చెయ్యాలి. ఓ గోపాలకృష్ణ గారిని పిలిచి, గోపాలకృష్ణ గారు మీరు పంచె కట్టుకురండి, కొంచెం మీరు కన్యావరణ ఇస్తాం మీకు అని చెప్పాలి. అంటే గోపాలకృష్ణ గారు పంచె కట్టుకొస్తారు. డాక్టర్ గారు మీరు పంచె కట్టుకురండి అని అడగాలి. మోహన్ రావు మీరు పంచె కట్టుకురండి అని అడగాలి. ఈ 4 పిలిచి చక్కగా చేతిలో తాంబూలం పెట్టి ప్రవర చెప్పాలి. ఇలా ఇదేంటి, ఫలానా వరుణ్ణి, ఫలానా తాతగారి మనవడు, ఫలానా తండ్రి గారి, ఫలానా ముత్తాతగారి మునిమనవడు, ఫలానా తాతగారి మనవడు, ఫలానా తండ్రి గారి కొడుకు, వీడికి యోగ్యమైనటువంటి కన్యని వరించి తీసుకురండి, మీరు ఎక్కడుందో కనుక్కురండి అని. ఇది పూర్వం జరిగేదాన్ని ఇప్పుడు చెయ్యొచ్చు. ఎలా చెయ్యొచ్చో తెలుసా అండి? వైదిక సంప్రదాయం పాడవకుండా చేయాలంటే ఓ మార్గం ఉంది. వీళ్ళ 3 తాంబూలం ఇచ్చి మీరు ఒక్క 10 నిమిషాలు ఆగితే వరుడి తండ్రి సహకరించవలసి ఉంటుంది. ఇవాళ మనకి దౌర్భాగ్యం అంతా ఎక్కడొచ్చిందంటే వధువు యొక్క తండ్రికి వైదికనిస్తుంటే వరుడి తండ్రికి ఉండదు, వరుడి తండ్రికి వైదికనిస్తుంటే వధువు తండ్రికి ఉండదు. వీళ్ళిద్దరికీ ఉంటే పెండ్లి కొడుకు స్నేహితులని కొన్ని భూతప్రేత గణాలు ఉంటాయి, వాళ్ళకు ఉండదు, వాళ్ళనేమనకూడదు. ఇంకా పెళ్ళి ఎక్కడ జరుగుతుందండి? సరిగ్గా ప్రవచనానికి పనికి వస్తుంది అంతే తప్ప పెళ్లిని చక్కగా ఒక పెళ్లిగా చూద్దామంటే ఏది ఆ అనురక్తి ఉన్నవాళ్ళు లేరు ఇవాళ. అలా చేద్దామన్న తాపత్రయం ఉన్నవాళ్ళు లేరు. ఈ తాంబూలం పుచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే గౌరీ తపస్సు చేస్తూ ఆడపిల్ల దగ్గర ఉంటాడు ఆయన. అందుకే విడిది అని వేరే చోట ఉంటారు. ఇక్కడ ఉంటే వీళ్ళ దగ్గరికి వెళతారు. ఏమంటే ఆ పిల్లవాడు అన్ని విధాల అనుకూలుడు, మీ పిల్లని ఇవ్వచ్చు అని చెప్తారు. పెద్దల మాట అంగీకారం అండి, తప్పకుండా అలాగే తరలి వస్తోంది, మా అమ్మాయి పీటల మీదకి వస్తోంది అంటారు. అనగానే వెళ్ళి చెప్తారు, అమ్మాయి వస్తోందండి, బలానా వారి అమ్మాయిని ఇస్తున్నాం. ఇప్పుడు చెప్తారు, ఎవరో తెలుసా అమ్మాయి? బలానా రాజలింగేశ్వర శర్మణ ప్రపౌత్రీం, సుందర శివేశ్వర శర్మణ పౌత్రీం, కోటేశ్వర శర్మణ పుత్రీం, నాగశ్రీవల్లీనాం నీం కన్యాం. నాకెంత ఆనందం వచ్చేస్తుందో చెప్తుంటే. కాబట్టి ధరిస్తారు. అప్పుడు మా నాన్నగారి పేరు వినపడుతుంది, మా తాతగారి పేరు వినపడుతుంది. ఊరే వీడిని కన్నందుకు ధన్యుణ్ణయ్యాన్రా, కన్యాదానం చేస్తున్నాడు రా అని మా నాన్నగారు మహానుభావుడు ఏ లోకంలో ఉన్నా సంతోషంతో చూస్తారు. నేను కడగపోయేటటువంటి ఆ పాదముల వంక చూస్తూ పొంగిపోతారు ఆయన.